మొదటి వచనం. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకుని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయుము. మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులు కట్టినట్లును దెబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం విందాం. కరుణా సంపన్నుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొక్కసారి నీ పాద సన్నిధికి రావడానికి ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. స్తోత్రాలు. నీ లేఖనాలు స్పష్టంగా మేము విని ఆ రీతిగా నడుచుకోవడానికి కృపనిమ్మని, తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయములో దేవుడు ఒక గ్రంథాన్ని తినిపించాడు. ఆ గ్రంథాన్ని తినిపించగా ఆ గ్రంథాన్ని తిని ప్రజల మధ్యకు వెళ్ళి ప్రకటించమని తెలియచేశాడు. ఇక 4వ అధ్యాయానికి వచ్చేసరికి 4వ అధ్యాయంలో నుంచి 4-5 అధ్యాయాల్లో 4 ఉపమానాలు చెప్పాడు. ఈ 4 ఉపమానాల్లో ఇది మొదటిది ఏంటంటే, నరపుత్రుడా, నీవు ఒక పెంకు ఒకటి తీసుకో. పెంకు. ఇక్కడ పెంకు అంటే ఇంగ్లీష్ వెర్షన్లో కేజీవీలు కానీ ఐకేజీవీలు కానీ ఎన్ఐవీలో కానీ టైల్ అని ఉంది. టైల్ అంటే ఇంటికి వాడే కప్పుకు వాడే పెంకు అని అర్థం. ఇంటికి పై కప్పు వాడతారు, బంగాళ పెంకు అంటాం కదా మనం, అటువంటి పెంకు. అంతకుముందు పాత నిబంధనలో కొన్ని పెంకు అనే మాట ఉంటుంది. అక్కడ అంటే కొండ యొక్క పెంకు అని అర్థం. ఇది ఇంటి కప్పుకు వేసే పెంకు, టైల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మీరు చూడండి, ఒక టైల్ తీసుకో అన్నాడు. అంటే ఒక ట్యాబ్లెట్లా ఉంటుంది. ఆ టైల్ తీసుకొని దాని మీద యెరూషలేము బొమ్మ గీయమన్నాడు. యెరూషలేము యొక్క చిత్రాన్ని గీయమన్నాడు. యెరూషలేము చిత్రం గీసి యెరూషలేము చుట్టూ కూడా శత్రు రాజ్యులు వచ్చి బురుజులు కట్టినట్టుగా వేయమన్నాడు. అంత మాత్రమే కాకుండా యెరూషలేమును కూలగొట్టే యంత్రాలు ఉన్నట్టుగా కూడా బొమ్మ వేయమన్నాడు. ఇది దేవుడు యెహెజ్కేలుకు చూపించిన చెప్పిన మాట. ఆయన చెప్పినట్టుగా ఈయన చిత్రం వేయాలి. ప్రజలందరూ చూస్తారు, ఏంటి వేస్తున్నాడు బొమ్మ. ఎందుకంటే ఆనాడు ప్రవక్తలను వెర్రోళ్ళ కింద చూశారు వాళ్ళు. ఈనాడు కూడా చాలామంది అలాగే చూస్తున్నారు అనుకోండి. వెర్రోళ్ళ కింద చూసి ఈడేం చేస్తున్నాడు, ఈ పిచ్చోడు ఏం బొమ్మ వేస్తున్నాడు అన్నట్టుగా. ఇశ్రాయేలీలందరూ కూడా ఆయన వేసినటువంటి ఆ చిత్రాన్ని చూసి బుద్ధి తెచ్చుకుంటారు అనడానికి దేవుడు వారికి ముందు యెరూషలేము పట్టణం త్వరలో యంత్రాల చేత కూలగొట్టబడుతుంది, త్వరలో యెరూషలేము పట్టణానికి నాశనం రాబోతుందిరా బాబు అని చెప్పడానికి సూచనగా ఆయన ఆ బొమ్మ వేయమని చెప్పాడు, ఆ చిత్రం వేయమని చెప్పాడు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అంటే ఎందుకు యెరూషలేమును దేవుడు ఎలాగన కూలగొట్టాలని ఆశపడుతున్నాడు? ఎందుకు అంటే ఇర్మియా గ్రంథం మనం ఆల్రెడీ చదువుకున్నాము, మరొకసారి చదువుకుందాం. 6వ అధ్యాయం 6వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టుడి. ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచున్నది గనుక శిక్ష నొందవలసి వచ్చెను. ఏమనుసరించి నడుస్తుందంట? కేవలం అన్యాయంగా ఉండే పట్టణం నిలబడదని దేవుని వాక్యం చెప్తుంది. అన్యాయస్తుడు కూడా దేవుని రాజ్యానికి వారసుడు కాడు. అన్యాయం. ఇప్పుడు పట్టణం బాగానే ఉంది, పట్టణం అందంగా కనబడుతుంది. యెరూషలేము పట్టణం మందిరమున్న పట్టణం, కానీ అందులో ఏముంది? అన్యాయం. యేసుప్రభు వారి కాలంలో హేరోదు దేవాలయం చక్కగా శృంగారంగా కట్టబడింది. శృంగారం అనే దేవాలయం అని పేరు పెట్టారు. చక్కగా కట్టబడింది.
ప్రజలందరూ ప్రార్థన చేసుకోవడానికి బదులు అక్కడ రోకలు అమ్మేవాళ్ళు, గొవ్వలు అమ్మేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. మరి దేవుడు ఏమన్నాడు, ప్రభు ఏమన్నాడు? ఒక కొరడా తీసుకొని ఆ రోకలన్నీ చల్లేసి ఆ పీఠాలన్నీ విసిరేసి, ఇదిగో నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు ఇల్లుగా చేస్తారా అని చెప్పన్నాడు. ఇది ఒక రాయి మీద రాయి నిలబడదని చెప్పాడు. ఏమన్నాడు? ఒక రాయి మీద రాయి నిలబడదు అన్నాడు. ఇప్పుడు యెహెజ్కేలుకు దేవుడు ఆ చిత్రాన్ని ఎందుకు చూపించాడంటే, పట్టణం మీద కోపం కాదు. అర్థమవుతుందా ఏమండి? పట్టణం మీద కోపం ఆయనకి కాదు, పట్టణంలో ఉన్న ప్రజల చేసే అన్యాయం మీద కోపం ఆయనకి. అల్టిమేట్గా ఏది దెబ్బతింది? పట్టణం దెబ్బతింది. అమ్మ, నువ్వు అన్యాయస్తుడు అయితే, సోదరుడా సోదరి, నువ్వు అన్యాయస్తురాలు అయితే నీ కుటుంబం దెబ్బతింటది. జాగ్రత్తగా ఆలోచించుకో. అన్యాయస్తులైన వ్యక్తుల పట్టణంలో ఉండడం ద్వారా యెరూషలేము ఏమైంది? కూలబడడానికి సిద్ధంగా ఉంది. అలాగే నీవు అన్యాయస్తుడు అయితే నీ ఇల్లు కూడా కూలిపోద్ది. జాగ్రత్త, అందులో ఏం తేడా ఏం లేదు. 39వ అధ్యాయం, ఇర్మియా గ్రంథమే 39వ అధ్యాయం, మొదటి వచనం. యోధారాజైన సిద్కియా ఏలుబడి యందు 9వ సంవత్సరము 10వ నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా, సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము 4వ నెల 9వ దినమున విన్నారా? దేవుడు ఏమైతే చూపించాడో అది జరిగింది. ఏం చూపించాడు? యెరూషలేము పట్టణం బొమ్మ వేయమన్నాడు, చిత్రం వేశాడు. చుట్టూ బురుజులు కట్టమన్నాడు, బురుజులు వేరినట్టుగా ముట్టడి దెబ్బలు ఉన్నట్టుగా వేయమన్నాడు, అలా వేశాడు. యంత్రాలు ఉన్నట్టుగా వేయమన్నాడు, అలా వేశాడు. అలాగే బబులోను రాజు వచ్చి ఏం చేశాడంటే ఆ దేశాన్ని కూలగొట్టేశాడు. 52వ అధ్యాయం, 52వ అధ్యాయం, ఇర్మియా గ్రంథమే 52వ అధ్యాయం 4వ వచనం. 52:4 చూడండి, అక్కడే ఉంది. అతని ఏలుబడి యందు 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు, కోటలు అంటే ముట్టడి దెబ్బలు కట్టారు. దేవుడు ఏం చెప్పాడో అవన్నీ జరిగినాయా? ముట్టడి దెబ్బలు బొమ్మ వేయమన్నాడు, జరిగిందా? యంత్రాలతో కూల్చేస్తారన్నాడు, కూల్చివేయడం జరిగిందా? జరిగింది. అయితే కారణం ఏంటి చెప్పండి? అన్యాయం. ఏది అన్యాయం. లూకాసు వార్తలో 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 42వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 42వ వచనం. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడలని నీకెంతో కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడినవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున అన్నారండి, ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నువ్వు ఎరగకుంటివి గనుక నీ శత్రులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవకుండా నిలువనీయని దినములు వచ్చునని అంటున్నారా? ఒకటి అన్యాయం చేస్తున్న వారికి దేవుని వాక్యం అందిస్తే, ఈ నీ దినమందైనను అంటే ఈ రోజైనా నువ్వు మారితే మంచిది అని ప్రభువు చెబితే, ఆ రోజు కూడా నేను మారను, నా అన్యాయంలో నేను ఉంటా, నా పాపంలో నేను ఉంటా, నా పరిస్థితుల్లో నేను ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా అని అన్న కారణంగా అంటున్నాడు, ఇదిగో గతంలో యెరూషలేము ఎలాగైతే ముట్టడి దెబ్బలు వేయబడిందో, ఎలాగైతే నాశనం చేయబడిందో, ఈ రోజునైనా నీవు యెరూషలేములో ఉన్న పట్టణస్థుల వలె దేవుని మాట వినకపోతే నీకు కూడా అదే జరుగుతుందని చెప్పాడు. దేవుని మాటలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయండి. కఠినంగా ఎందుకు ఉండాలి అంటే, మనం బాగుపడాలంటే అటువంటి కఠినమైన మాటలు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఆపరేషన్ చేయాలంటే కోత పడాలా లేదా? కోత పడాలా? కోత పడాలి. రక్తం చెందాలా? చెందాలి.
అప్పుడు లోపల ఉన్నటువంటి కుళ్ళేదో లేకపోతే ఇబ్బంది పడింది ఏదో తీసేయాలా తీసేయకూడదా? తీసేసి ఎంత నొప్పి లేకుండా సరదాగా ఉంటుంది అనుకుంటున్నారా? ఏమీ ఉండదు, నొప్పి ఉంటుంది. నొప్పి ఉండి ఆ నొప్పి ఉన్నదాన్ని ఓర్చుకుంటే అప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. దేవుని మాటలు నొప్పిగా ఉన్నాయంటే మనము సరిచేయబడతామనే ఉద్దేశంతో దేవుడు మాట్లాడే మాటలే తప్ప మరొక మాటలేమీ కాదు. అది గమనించాలి. అందుకని యెహెజ్కేలు గ్రంథానికి రండి, 21వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం. ఇక్కడ కూడా ఒక మాట చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం. యెరూషలేము ఎదుట గొమ్మములు పడగొట్టు యంత్రములను పెట్టుమని, హతము చేయుదుమని, ధ్వని ఎత్తుదుమని, జయద్ధ్వని బిగ్గరగా ఎత్తుదుమని, గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుదుమని, దెబ్బలు వేయుమనియు ముట్టడి దెబ్బ కట్టుమనియు యెరూషలేమును గురించి తన కుడి తట్టున శకునము కనబడెను. అంటే కుడి తట్టున శకునం కానీ కుడివైపు నుంచి వస్తుంది ఈ సమస్య అంతా అని సూచన కనబడింది. శకునము అనే మాటకి అక్కడ ఏంటంటే సూచన, అంటే కుడివైపు నుంచి ఈ యంత్రాలన్నీ ఈ పరిస్థితులన్నీ వస్తున్నాయని చెప్పేసి వారికి దేవుడు ముందుగానే చూపించాడు. గమనించండి, నినివే పట్టణానికి కూడా దేవుడు ఏమన్నాడు? నాశనం రాబోతుందని చెప్పాడు. వాళ్ళందరూ మారితే నాశనం రాకుండా తప్పించాడా లేదా? తప్పించాడు. మరి వీళ్ళు ఎందుకు మారకూడదు? మారరు. మేము మారం, మాకు మారాల్సిన అవసరం లేదు, మేము మారు మనసు పొందాం, మా బతుకు మాదే అన్నట్టుగా ఉన్నారు. అందుకని దేవుడు యెరూషలేము చిత్రాన్ని గీయమని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఆయన కట్టేవాడు ఆయనే, కూల్చేవాడు ఆయనే. గుర్తుపెట్టుకోండి, నీలాంజనములతో నీ పునాదులు వేస్తానన్నాడు. కట్టేవాడు కూడా ఆయనే, కూల్చేవాడు ఆయన. అవసరమైతే కడతాడు, లేకపోతే కూలుస్తాడు. మాట వింటే కడతాడు, మాట వినకపోరిస్తే కూలుస్తాడు. జాగ్రత్త. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 45:4. నీవు అతనికి ఈ మాట తెలియచేయము, నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటినిచ్చిన దానినే పెళ్ళగించుచున్నాను, సర్వభూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను. నేను కట్టిన దాన్నే పెళ్ళగిస్తున్నాను, నేను నాటిన దాన్నే తీసివేస్తున్నాను, సర్వభూమిని గురించి మాట చెబుతున్నాను. ప్రియమైన వారలారా, దేవుడు యెహెజ్కేలుతో చెప్పాడు, యెహెజ్కేలు నీవు యెరూషలేము రూపం వేయి. యెరూషలేము ప్రజల యొక్క అన్యాయాన్ని గురించి ఒకసారి, ఇదిగో అబ్బాయి, ఈ రూపాన్ని చూస్తే మీకు ఏమర్థమవుతుంది? మీరు త్వరలో శత్రువుల చేతికి అప్పగించబడుతున్నారు, శత్రువులు వచ్చి మిమ్మల్ని కూలగొట్టబోతున్నారు, శత్రువులు మీ చుట్టూ ముట్టడి దెబ్బ వేయబోతున్నారు, కాబట్టి జాగ్రత్త పడండి అని ముందుగానే ఒక సూచనగా దేవుడు యెహెజ్కేలు చేత ఆ చిత్రాన్ని గీయించాడు. ఎవడికి లెక్క? కొన్నిసార్లు మన జీవితంలో కూడా కొన్ని చిత్రాలు దేవుడు చూపిస్తూ ఉంటాడు. కొన్ని చిత్రాలు చిన్నులు అంటారు. ఒరే చిన్నులు కనపడి రోయ్ అంటారు కదా, ఆ చిన్నులు కనపడతాయి. కనపడినప్పుడు మనం సరి చేసుకోవాలి, బాగుపడాలంటే సరి చేసుకోవాలి, లేదంటే దెబ్బతింటాం. అది మొదటి పెంకుపైకి రాయబడినటువంటి యెరూషలేము రూపం. తర్వాత రెండవది ఏంటంటే 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. మరియు నీవు ఎడమ ప్రక్కన పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. నీవు ఆ తట్టు పండుకుందుమో అన్ని దినములు నీవు వారి దోషమును. ఇప్పుడు బొమ్మ ఇలా వేసుకున్నాడు, జాగ్రత్తగా పెట్టండి. ఇక్కడ చరిత్ర అంటే యెరూషలేము పటం ఉంది, అతను గీసిన పటం. ఇప్పుడు ఆ పటాన్ని అక్కడ పెట్టుకుని ఎడమ వైపుకు పడుకోమన్నాడు. ఏ వైపుకి? ఎడమ వైపుకు పడుకోమన్నాడు. నీవు ఎన్ని రోజులు ఎడమ వైపు పడుకుంటావో అన్ని రోజులు ఆ పట్టణం యొక్క దోషాన్ని నీవు భరించినట్లు అన్నాడు. ఎడమ వైపు కాసేపు పడుకోమన్నాడు, కుడివైపుకి కాసేపు పడుకోమన్నాడు. చూడండి, ఇంకా కిందకి చదువుతాం. అంతా చదివిన తర్వాత మీకు క్లారిటీ చెప్తాను. ఇశ్రాయేలు వారి 5వ వచనం. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లు వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నియమించి ఉన్నాను. అంటే యెహెజ్కేలు ప్రవక్త అంట 390 రోజులు ఎడమ వైపుకు పడుకోవాలంట. అంటున్నారా? ఎన్ని రోజులు? సాయంత్రం మంచం మీద పడుకునేటప్పుడు ఎడమ వైపుకి ఎంతసేపు పడుకుంటాం మనం? ఎడమ వైపుకి ఎంతసేపు పడుకుంటాం? కాసేపటికి నిద్దట్లో మళ్ళీ ఈ పక్క తిరిగిపోతాం, తిరగడానికి వీల్లేదు. 390 రోజులు ఎడమ పక్కే పడుకోవాలి, ఎడమ వైపుకే పడుకోవాలి.
ఇక కుడివైపుకు తిరిగే అవకాశం లేదు. చూడండి ప్రవక్తలు దేవుని మాటకి ఎంత లోబడ్డారో చూడండి. ఇప్పుడు ఈ పక్క భుజం లాగేసిన ఆ పక్క తోడుకుపోయినా అంతే. ఇంకా అర్థమవుతుందా? అంటే దేవుని మాటకు అలా లోబడాలంతే. ప్రవక్తలు అంటే ఊరుకునే మా ప్రవక్తలు అయ్యారా వాళ్ళు? దేవుడు 390 రోజులు ఎడమ పక్కకే పండుకోమని చెప్పాడు. తర్వాతకి రండి. ఆ దినములు గడిచిన తర్వాత కుడి పక్కకు పడుకోమన్నాడు. ఏమన్నాడు? ఏ ప్రక్కకు పడుకో? కుడి ప్రక్కకు పడుకోమన్నాడు. ఎన్ని రోజులు పడుకోమన్నాడు? 40 రోజులే పడుకోమన్నాడు కుడి పక్కకి. ఇప్పుడు చెప్పండి, 390 + 40 ఎంత? 430. 390 + 40 ఎంతండి? 430. 430. ఓకేనా? రైట్. ఇదేంటి అంటే ఇశ్రాయేలీలు బబులోను సామ్రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు చెరలో ఉన్నటువంటి కాలం, అంటే వాళ్ళ కంట్రోల్లో ఉన్న కాలం, అంటే ఒకవేళ వీళ్ళు ఎక్కడున్నా కంట్రోల్ వాళ్ళదే, వాళ్ళ కంట్రోల్లో ఉన్న కాలం 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల కంట్రోలు? 430 సంవత్సరాలు. మీకు ఒకవేళ ఇంటర్నెట్లో పరిశీలన చేస్తానంటే ఒక మాట చెప్తాను. సిద్కియా పరిపాలన, సిద్కియా యొక్క పరిపాలన కనుక మీరు తీసుకుంటే క్రీస్తు పూర్వం 966. ఎవరైనా లెక్కలేసుకుంటే లెక్కలేసుకోవచ్చు. క్రీస్తు పూర్వం 966. రాజులు 2వ గ్రంథం, అక్కడ పేరుంటుందంతే, సంవత్సరం అయితే ఉండదు, కానీ చరిత్ర మనం గమనించవచ్చు. రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం. రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం. యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సమూహములో నుండి వారిని తోలివేయటికై బబులోను రాజు మీద సిద్కియా తిరగబడిన. అప్పటి వరకు సిద్కియా పన్ను కడతానని ఇవ్వడంట. ఎవరికి? బబులోను రాజుకి. పన్ను కట్టడం మానేసి తిరగబడ్డాడట. అప్పుడు చూడండి 25వ అధ్యాయం 1వ వచనం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు అతని సైన్యమంతయు యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూ ముట్టడి దెబ్బలు. అది ఇప్పుడు క్రీస్తు పూర్వం 966 అతని పరిపాలనా కాలం. అక్కడి నుంచి బబులోను చెరలో ఉన్న కాలం అంటే క్రీస్తు పూర్వం 536. ఈ కాలం మీరు 966 మైనస్ 536 చూసుకోండి. 430 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడున్నారు? బబులోను కంట్రోల్లో ఉన్నారు. అష్షూరు సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం ఆ కంట్రోల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వినాలి, దేవుడు ఏమన్నాడు? బాబు 390 రోజులు ఎడమ పక్కకు పడుకో, 40 రోజులు కుడి పక్కకు పడుకో. అంటే ఎడమ పక్క నుంచి దెబ్బతినేది 390 రోజులు దెబ్బతింటారు, కుడి పక్క నుంచి దెబ్బతినేది 40 రోజులు దెబ్బతింటారు. మొత్తం ఏదేమైతే 430 సంవత్సరాలు దెబ్బతింటారు. దినమునకు 1 సంవత్సరం అన్నాడు. చూడండి, అన్నాడా? చూడండి, చదవండి మరలా. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనములో అన్నాడు కదా, ఇశ్రాయేలు వారు దోషమును నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున 6వ వచనములో ఆఖరణ అన్నాడు చూడండి, 40 దినముల దోషమును భరింపవలను, సంవత్సరం ఒక్కింటికి 1 దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. అయితే ఇప్పుడు అరే ఏంటి, నిన్న చూసాం ఎడం పక్కే పడుకున్నాడు, ఇలా చూసాము ఎడం పక్కే పడుకున్నాడు, సంవత్సరం అయిపోయింది 365 రోజులు అయినా ఎడం పక్కే పడుకుంటున్నాడు, ఏమయ్యా ఏంటి అని అడిగిన ఒక్కడు లేడు. అర్థమవుతుందా? ఎందుకు నువ్వు ఎడమ పక్కకు పడుకుంటున్నావు అని అంటే చెప్పేవాడు, నిజంగా ప్రవక్త చెప్పేవాడు, ఇదిగో దేవుడు నన్ను ఇలా ఎడమ పక్క పడుకోమని చెప్పాడు. కారణం ఏంటంటే నేను ఎడమ పక్కకు నిద్రపోవడం ద్వారా ఈ ఎడమ పక్క నుంచి వచ్చేటువంటి శ్రమ మీరు 390 సంవత్సరాలు మీరు అనుభవించాలరా. నేను 390 రోజులు పడుకున్నాను, కనీసం కాకపోతే ఒక్కడైనా స్పందించిన వాడు లేడు. 390 సంవత్సరాల 90 రోజుల తర్వాత 40 రోజులు ఈ పక్కకు పడుకున్నాడు. ఇదేంటి మొన్న అలా పడుకున్నావు ఇప్పుడు ఇలా పడుకున్నావు అని అడుగున్నాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. అంటే ఏంటంటే
పట్టించుకునేవారు లేరు. దైవవాక్యాన్ని కానీ దేవుణ్ణి కానీ దేవుని సేవకులను కానీ పట్టించుకునేవాళ్ళు లేరు. ఆడు బతికేదో అది బతుకుతాడు, ఆడు చెప్పుకునేది ఏదో చెప్పుకుంటాడు, మాకెందుకు అన్నట్టుగా ఉన్నారన్నమాట. అర్థమైందా? కాబట్టి దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, ఎలాగనా ఆ పట్టణం నాశనం చేయబడుతుందో చూపించాడు, ఎన్ని సంవత్సరాలు చెరలో ఉంటుందో కూడా దేవుడు చూపించాడు. ఎవరికి? యెహెజ్కేలుకి. యెహెజ్కేలుకు చూపించడం అంటే యెహెజ్కేలు ద్వారా ఆ ప్రజలందరూ తెలుసుకుంటారని. తెలుసుకున్నారా? చెప్పండి, తెలుసుకున్నారా? తెలుసుకుంటే ఎంత సమస్య ఎందుకు వచ్చేది? అమ్మాయ్యా, మీరు ఈ రోజున మందిరానికి వచ్చారు కదా, ఈ రోజునైనా మీరు తెలుసుకుంటే సమస్య రాకుండా ఉంటుంది. లేదంటే చెరలోకి వెళ్తారు, కష్టపడతారు, ఇబ్బంది పడతారు. నేను అంటాను, చెర అంటే భయంకరమైన చెర. అది అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అందులోకి పోయారనుకోండి, ఇంకెవడో రప్పించేవాడు ఎవడో లేడు. నీ తెలివితేటలు, పేరు ప్రతిష్టలు, నీ గొప్పతనం, నీ యొక్క ఏది పనికిరాదు అక్కడ. కాబట్టి దైవవాక్యాన్ని విని సరి చేసుకోవడం ఎంతైనా మంచిది. మీరు ఆలోచన చేస్తే సంఖ్యాకాండంలో ఒక మాట ఉంది, సంవత్సరానికి ఒక రోజుకు ఒక సంవత్సరం అన్నట్టుగా ఎక్కడ కూడా ఒక మాట ఉంది. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనం. ఏమన్నాడు? మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీరు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసినట్లు. ఇంతకీ ఇశ్రాయేలీలు కానాను దేశాన్ని చూడడానికి 12 మంది వెళ్ళారు. ఇశ్రాయేలీలు కానాను దేశాన్ని చూడడానికి ఎంతమంది వెళ్ళారు? అంటే మోషే చేత నియమించబడిన యెహోషువ, కాలేబు ఇటువంటి వాళ్ళు 12 మంది వెళ్ళారు. వెళ్ళి వచ్చినప్పుడు యెహోషువ, కాలేబే మాత్రమే మనం ఆ దేశానికి వెళతాం, మనం దాన్ని జయిస్తాం అని చెప్పారు. మిగిలిన 10 మంది ఏమన్నారు? మనం అక్కడికి వెళ్ళలేము, అక్కడ ఉన్న వాళ్ళు చాలా గొప్పోళ్ళు, అంతంత దేహాలు ఉన్నాయి, మనం వాళ్ళు ఎదురుగుండా మిడతల్లాగా ఉన్నాం, మనం వెళ్ళలేము అని చెప్పారు. ఇంచుమించుగా వాళ్ళంట ఆ దేశంలో 40 రోజులు తిరిగి వచ్చారంట. ఎన్ని రోజులు తిరిగి వచ్చారు? 40 రోజులు తిరిగి వచ్చి వీళ్ళు ఏమైనా మంచి వర్తమానం తెచ్చారా? రాంగ్ స్టేట్మెంట్ తెచ్చిన వాళ్ళు 10 మంది, రైట్ స్టేట్మెంట్ తెచ్చిన వాళ్ళు 2. ఈ 2 మీద కూడా దెబ్బలాడారంట. అంటే మమ్మల్ని నాశనం చేస్తా తీసుకెళ్తున్నావు నువ్వు అని. అందుకని దేవుడు కోపించి అన్నటంట, రేయ్ సరే, నేను పాలు తేనెలు ప్రవహించే దేశం మీకు ఇద్దాం అనుకున్నాను, కానీ 10 మంది చెప్పిన రాంగ్ని మీరు అనుసరిస్తున్నారు, కానీ 2 చెప్పిన రైట్ని మీరు అనుసరించట్లేదు. కాబట్టి మీరు తిరిగి వచ్చిన 40 రోజులకు బదులుగా 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోనే తిరుగుతారు, ఇక్కడే రాలిపోతారని చెప్పాడు. అర్థమైందా? ఎంత దేవుని తీర్పు ఎలా ఉంటుందో చూసారా? దినమునకు 1 సంవత్సరం తిరగండి. నిజమా? వెళ్ళిపోదామా? దేవుడు మనకు సాయం చేస్తాడంటే అప్పుడే వెళ్ళిపోదురేమో వాళ్ళు. చూసారా? కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు కూడా, లేదా వాక్యాన్ని వినేటప్పుడు కూడా సరి అయిన బోధన వినకపోతే మనం రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాం, మనం తిప్పలు పడతాం. జాగ్రత్త. సరి అయిన వాక్య విధానాన్ని అనుసరించకపోతే రాంగ్ రూట్లోకి మనం వెళ్ళిపోయి 40 సంవత్సరాలు తిప్పలు పడాల్సిందే మనం కూడా. కాబట్టి దేవుని వాక్యాన్ని సరిగా శ్రద్ధగా వినాలి. ఇది 2వ సూచన. అర్థమైందా? మొదటి సూచన ఏంటి? యెరూషలేమును చిత్రం వేయడం, దాని చుట్టూ దెబ్బలు వేయడం, దాని చుట్టూ యంత్రాలు వేయడం, యెరూషలేము కూలిపోతుందని చెప్పడం. అది మొదటి ఆలోచన. 2వ దాంట్లో ప్రభు ఏం చెప్పాడు? 390 + 40 అంటే 430 సంవత్సరాలు వారు పరాయి దేశంలో వారి కంట్రోల్లో వాళ్ళు ఉంటారు అని చెప్పి, చెరలో ఉంటారని చెప్పి 2వ సూచన. చెరలో ఉన్నప్పుడు ఎలాగుంటారో కూడా మరొక సూచన చెప్పాడు. చూడండి, 4వ అధ్యాయం 9వ వచనం. 4వ అధ్యాయం 9వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. మరియు నీవు గోధుమలను, యవలను, కాయధాన్యములను, చోళ్ళును, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ పక్క మీద పండుకొని దినములు లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. ఆ పక్క మీద పడుకున్నప్పుడు ఈ పక్క మీద పడుకున్నాడు అన్న. ఆ పక్క అంటే దాని అర్థం ఏంటి? ఎడమవైపు. ఈ ప్రక్క అంటే
కుడివైపు, అది అది చెప్తున్నాడు. ప్రక్క మీద పండుకొని దినములు లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఇలాగున భోజనము చేయుచు ఆ పక్కనే పడుకుని తినాలంట. అమ్మ వింటున్నారా? నేను కూర్చుని తింటాను, డైనింగ్ టేబుల్ మీద తింటానంటే కుదరదు. ఆ పక్కనే తిరిగి పడుకోవాలి, ఆ పక్కనే కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత 10వ వచనం, నీవు తూనిక ప్రకారము, ఏం ప్రకారము? తూనిక ప్రకారము అనగా దినమొకంటికి 20 తులముల చొప్పున భుజింపవలెను, వేళకు తినవలెను. వేళకు తినవలెనంటే మేము తింటాం కానండి బాబు, మా 11 అయిపోద్దండి నైటు. మేము తింటాం కావండి బాబు, ఎప్పుడు తింటామో తెలియదండి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వేళకు భోజనం చేయమని చెప్పింది. అమ్మా సహోదరిలో, మీ పిల్లల ఆరోగ్యం, మీ భర్తల ఆరోగ్యం బాగుండాలంటే సమయానికి వండేసి పెట్టేయండి. వాళ్ళు తినకపోతే వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు, మీకెందుకు? మీరే 10ంటికి కూడా ఇప్పుడు వండుకోవాలంటే చెప్పండి ఏంటి పరిస్థితి అది? చాలా రాంగ్ రూట్లో ఉన్నాం మనం. ఆరోగ్యాలు పాడు చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ చెప్పండి, కొలత ప్రకారంగా తినమన్నాడు. ఎలా తినమన్నాడు? ఏసేయి, దొరికింది ఏసేయి, అదా? చెప్పండి, అలా అన్నాడా లేదంటే కొలత ప్రకారంగా తినమన్నాడా? నచ్చితేనేమో ఏసేయి, నచ్చకపోతే కొలత. ఏంటి అదే చెప్పాడు. రోజుకి ఎంత? 200 తులములు. ఎంత? 200 తులములు అంటే 20 తులములు అంటే 20 తులములు అంటే తులానికి వచ్చి 10 గ్రాములు, 200 గ్రాములు. భోజనం ఎంత? 200 గ్రాములు. ఇందులో ఏముండాలన్నాడు? గోధుమలు, యవలు, కాయధాన్యాలు, చోళ్ళు, సజ్జలు, తెల్ల జీలకర్ర ఉండాలన్నాడా లేదా? ఇవన్నీ ఉండాలా వద్దా? మనకి ఏం వద్దు. చెప్పాడు అక్కడ, నీవు ఇవన్నీ ఒక పాత్రలో వేసుకో, వండుకున్నాక అంతా నువ్వే తినేకో. ఎంత తిను? 20 తులాలే తిను. డాక్టర్ గారు చెప్తున్నాడు, మీరండి వైట్ రైస్ అండి కొంచెమే తినాలండి. చెప్పాడా లేదా? నిజంగా చెప్తున్నాడా లేదా ఈ రోజున? చెప్తున్నాడు అక్కడ. దాని అర్థం ఏంటంటే దైవవాక్యం ముందెప్పుడో చెప్పింది, మనం పట్టించుకోం కదా. మనం మన ఇష్టం వచ్చినట్టు బతుకుతాం కాబట్టి ఇప్పుడు దైవవాక్యం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తుంది. తిండిని ఇష్టం వచ్చినట్టు తినకూడదండి. ఒక వ్యక్తి ఇలా చెప్పాడు, మంచి వ్యక్తి, ఆయన ఆ పేరు గుర్తులేదు నాకు. ఏమని చెప్పాడంటే, భోజనాన్ని మందుల్లా తినండి, లేదంటే మందులే భోజనంగా తినాల్సి వస్తుంది అన్నాడు. అర్థమైందా? యు టేక్ ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్. భోజనాన్ని మందులా తినండి అంటే దాని అర్థం ఏంటి? మందు ఎంత తినేస్తారండి? మందు కొంచెం తింటారు, లేదంటే మందులే భోజనం అవుతాయి, మీకు ఇంకా భోజనం ఉండదు అని చెప్పాడు. ఇది నిజం కాదా ఈ రోజుల్లో? కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, భోజనంలో ఉండాల్సినవి చెప్పాడు. గోధుమలు అన్నాడు, యవలు అంటే బార్లీలు, కాయధాన్యాలు, చోళ్ళు, సజ్జలు, తెల్ల జీలకర్ర ఉన్నాడా? ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన ఆహార పదార్థం చెబుతూ, ఆరోగ్యకరమైందే కాదని ఒక ముద్ద ఎక్కువ లాగించామని కూడా చెప్పలా. ఎంత చెప్పాడు? తులం 20 తులాలు చెప్పమని చెప్పాడు. తినేటప్పుడు కూడా ఇవాళ 10ంటికి రేపొద్దున 12ంటికి తినమనలా. ఏమన్నాడు? చెప్పండమ్మా, మీరు తింటున్నారు అలాగా? తినకపోతే రోగాలు రెడీగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని, అవకాశాన్ని వినియోగించుకుని మనం దేవుని ఇచ్చిన క్రమం ప్రకారంగా నడిస్తే మంచిదే. అంతేగాని ఆ క్రమాన్ని దాటిపోయి నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతానంటే కనుక యెరూషలేము కూలినట్టు ఉంటుంది మన పని కూడా, మనం కూడా కూలిపోతాం. అర్థమైందా? రైట్, అది చెప్పిన తర్వాత నీళ్ళు ఎలా తాగమన్నాడో చూడండి. నీళ్ళు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతి దినము త్రాగవలెను, వేళకు త్రాగవలెను అన్నాడా? అరపడి అంటే 1.5 లీటర్. అరపడి అంటే 1500 ml. ఎంతండి? ఏం చెప్పాడు? పడి అంటే 1.5 లీటర్. పడి అంటే
లీటర్న్నర. పడి అంటే లీటర్న్నర, 1500 ml. అరపడి ఎంత 750 ml. 750 ml అంటే 30 లీటరు. ఎన్నిసార్లు తాగమన్నాడు? వేళకు తాగమన్నాడు కదా. ఏమన్నాడు? వేళకు తాగమన్నాడు. అంటే తాగినప్పుడల్లా ఏమండి, తాగినప్పుడల్లా ఆ 3 250 చొప్పున 3 వేళకే తాగమని చెప్పాడు. ఏమండి అంటే అర్థమవుతుందా? ఎవరో ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు కాదు, వాక్యమే చెప్పింది. అయితే ఇక్కడ అంతా అయిపోయింది, బాగానే ఉంది. ఓ ట్విస్ట్ పెట్టాడు దేవుడు. ఏంటో ట్విస్ట్ అంటే ఇవన్నీ కూడా మనుష్య మలంతో కాల్చుకుని తినమన్నాడు. చదవండి 12వ వచనం. వారందరూ చూస్తుండగా, అంటే యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ చూస్తుండగా దానిని మనుష్య మలముతో కాల్చి, అంటే మనుష్య మలం పిడకల కింద మారిపోద్ది కదా, దాన్ని కాల్చుకుని భుజించమన్నాడు. అయ్యి బాబోయ్ ప్రభువా క్షమించిన ఆయన, ఎప్పుడు నేను అపవిత్రమైన దాన్ని తినలేదయ్యా అంటే, సరే అయితే గోవు మలాన్ని తెచ్చుకో అన్నాడు. అంటే ఆవు పిడకలతోటి కాల్చుకుని తినమన్నాడు. అర్థమైందా? చదవండి కిందకి చదవండి. నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారం అపవిత్రమైన ఆహారము భోజనము భుజింతురని. ఇదిగో నేనేం చెప్తున్నాను తెలుసా, అక్కడికి వెళ్ళిన తర్వాత అంత పవిత్రమైన ఆహారం ఏం దొరకదు వాళ్ళకి. అన్యజనులకు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత పవిత్రమైన ఆహారం తింటామంటే దొరకదు, ఏం దొరికితే తినాల్సిందే అని చెప్పడానికి మనుష్య మలంతో కాల్చుకుని తినమంటే అప్పుడు చెప్పాడు 14వ వచనం. అందుకు అయ్యో ప్రభువా యెహోవా, నేనెన్నడూ అపవిత్రమా నొందిన వాడను, కానీ బాల్యము నుండి నేటి వరకు చచ్చిన దానినైనను మృగములను చీల్చిన దానినైనను నేను తినినవాడను, కానీ నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూ పడలేదే అని నేను అనగా, ఆయన చూడుము మనుష్య మలం నాకు మారుగా నీకు గోమలము. గోమలం అంటే ఏంటి? ఆవు పేడ. ఆయుర్వేదంలో ఏంటి వాడేది? మరేంటి? దైవవాక్యం చెప్పలేదా? ఆవు మలం అంటే దాని అర్థం ఏంటి? ఆవు పిడకలతోటి కాల్చుకుని తినరా బాబు అని చెప్పాడు. అంటే నేను తినలేను బాబోయ్ అన్నందుకు సరే మొత్తం మీద మీకు పిడకలు చేసుకొని తినడం ఖాయం, ఆ పిడకలతోనే కాల్చుకొని తినాలా, ఇక తప్పదు. ఎక్కువ తింటానంటే కుదరదు, కొంచెమే దొరుకుద్ది. నీళ్ళు ఎక్కువ తాగుతానంటే దొరకవు, కొంచెమే ఇస్తారు. మీరు వెళ్ళిన దేశంలో తక్కువ ఆహారం దొరుకుతుంది, తక్కువ నీళ్లు దొరుకుతాయి, జాగ్రత్త, ఇప్పుడైనా మారండి అని చెప్పాడు దేవుడు. అర్థమైందండి? 16వ వచనం. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారము బహు చింతతో రొట్టె బుధింతురు, నీళ్లు కొల చొప్పున త్రాగుచు విస్మయముందుదురు. తాగుదామంటే నీళ్ళు ఉండవు, తిండామంటే తిండి ఉండదు, అంత బాధ ఉంటుందిరా అబ్బాయి, జాగ్రత్తరా అని 3వ దర్శనాన్ని లేక 3వ ఉపమానాన్ని చూపించాడు. అర్థమైందండి? ఎన్ని ఉపమానాలు చెప్పుకున్నాం ఇప్పటికి మనం? 3. 1 చిత్రాన్ని చూపించాడు, 2 పడుకోమని చెప్పాడు. ఎడమ ప్రక్కకి 390 రోజులు పడుకోమన్నాడు, కుడి ప్రక్కకి 40 రోజులు పడుకోమన్నాడు. మొత్తం 430 సంవత్సరాలు అక్కడ యాతన పడాలరా బాబు, చెరలో ఉండాలరా అని చెప్పాడు. చెరలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందని చెప్తున్నాడు? మీకు తిండామంటే తిండి దొరకదు, చాలా తక్కువ తిండి దొరుకుతుంది, చాలా తక్కువ నీళ్ళు దొరుకుతాయి, అపవిత్రమైన ఆహారం దొరుకుతుంది, కానీ పవిత్రమైన ఆహారం మీకు దొరకదు. అయ్యి బాబోయ్ ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా, మేము అలాగ చెయ్యమయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అంటారేమో అనుకున్నాడు దేవుడు. అన్నారా? లే, అనలా. 5వ అధ్యాయానికి రండి. అనలేని కారణంగా 5వ ఉపమానం 5వ అధ్యాయం 1వ వచనం. మరియు నరపుత్రుడా, నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకుని నీ తలను గడ్డమును క్షౌరము చేసి త్రాసు ఒకటి తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయుము. ఇప్పుడు ఏమన్నాడంటే ఓ మంగళగత్తి తీసుకో అన్నాడు. 4వది గుండుకోకేసుకోమన్నాడు, షేవ్ చేసేసుకోమన్నాడు. ఈ వెంట్రుకలన్నిటినీ కూడా త్రాసులో తూసి 4 భాగాలు చేసేయమన్నాడు. 4 భాగాలు చేసి ఒక భాగాన్ని కాల్చిపడేయమన్నాడు. చూడండి 2వ వచనం.
పట్టణము ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగాన్ని కాల్చేయమన్నాడు. అంటే పావు భాగం కాలిపోయిందని 3వ భాగాన్ని కాల్చేయమన్నాడు. వెంట్రుకల్లో 3వ భాగం కాలిపోయింది. తర్వాత 2వ భాగం తీసి ఖడ్గం చేత, అంటే 2వ భాగం వాళ్ళు ఖడ్గం చేత నాశనం అయిపోతారు, యుద్ధంలో పోతారు. పట్టణాన్ని తగలబెట్టినప్పుడు ఓ పావు మంది పోతారు, కత్తితోటి ఒక పావు మంది పోతారు. ఎక్కడికి హాఫ్ లేచిపోయారు, చనిపోయారు. ఇంకా మిగిలిన హాఫ్ అక్కడ చూడండి. దాని చుట్టూ విసిరి కొట్టి మిగిలిన భాగమును గాలికి ఎగిరిపోనిము. అంటే ఇంకో భాగం ఏమైపోయారు? గాలికి ఎగిరిపోయారు. ఇంకో భాగం ఉందే, ఆ భాగాన్ని చెంగు కట్టుకోమన్నాడు. చూడండి. కొన్నింటిని తీసి నీ చెంగున కట్టుకో అన్నాడు. అంటే మొత్తం 100% ప్రజలు అనుకుంటే 25% ఏమో కాలిపోయారు కాల్చడం వల్ల, 25% ఏమో కత్తి చేత యుద్ధంలో పోయారు, 25% చెదిరిపోయారు. ఇంకో 25% ఉన్నారే, వారిని మాత్రం నీ చెంగును కట్టుకో అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే యెరూషలేములో ఒక 25% మాత్రమే ఉంటారా, మిగిలిన వాళ్ళందరూ చెదిరిపోతారు, కూలిపోతారు, రాలిపోతారు అని చెప్పాడు. ఎరా ఏంట్రా బాబు, ఎప్పుడు నువ్వు క్షౌరం చేయించుకోలేదు? నువ్వు ప్రవక్త అంటే గడ్డ ఉండాలి, ఎప్పుడు తీయించుకోకూడదు, తల ఉండాలి, తీయించుకోకూడదు. ప్రవక్తగా గుండు కొట్టించుకున్నాడంటే ఏంటి, ఎందుకు కొట్టించుకున్నాడు ప్రవక్త అని అడగాలాడు. అడిగారా? లేదు. ఏంటి కాలుస్తున్నావేంటి వెంట్రుకల్ని? అడిగారా? అడగల. ఏంటి వెంట్రుకలు ఎగరేసేస్తున్నావేంటి? అడిగారా? అడగల. అడిగిన అర్థం ఏంటి? ఉపమాన రూపంలో ఇదిగో కాలేవారు కొంతమంది, కూలేవారు కొంతమంది, ఎగిరిపోయేవారు కొంతమంది, అయితే మిగిలేవారు కొద్దిమంది అని చెప్పడానికి క్షౌరము. ఏమండి వింటున్నారా? ముందు సూచన, ఆఖరణ క్షౌరం. అర్థమవుతుందా? సూచన చెప్పిన తర్వాత క్షౌరమా, క్షౌరానికి ముందే క్షౌరమా? గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకిచ్చే అవకాశాన్ని వినియోగించుకోకపోతే నష్టపోయేది మనమే. యెహెజ్కేలు గ్రంథంలోనే ఇంకా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. సమయం లేదు కాబట్టి దీని గురించి, మంగళకత్తి గురించిన సంగతి 2 మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. యెహోవా నది అద్దరి నుండి కూలికి వచ్చు, అషూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును. అది గడ్డము కూడా. ఇప్పుడు మంగళకత్తి ఎవరు? మంగళకత్తి ఎవరు? అక్కడ యూఫ్రటీస్ అవతల నుంచి వచ్చేటువంటి అషూరు రాజు, అతడే నెబుకద్నెజరు. అర్థమైందండి? మంగళకత్తి అంటే అషూరు రాజు రాబోతున్నాడు రా, అరే బాబు ఆడు మొత్తం క్షౌరం చేసేస్తాడు, మారండి, మారు మనసు పొందండి, సరి చేయబడండి అని చెప్పాడు. దేవుడు ముందుగానే విషయాలు చెప్పాడు. మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో కూడా చెప్పాడు. 21వ వచనం. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఏలయనగా ఈ దేశములో విడవబడిన వారందరూ పెరుగు తేనెలు, పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు కాబట్టి ఈ దేశంలో మిగిలిన కొద్ది మంది పెరుగు తేనె తింటారు. ఏం పెంచుకుంటారని చెప్పాడు? ఆవులు పెంచుకుంటారని చెప్పాడు. అసలు మొత్తం నిజానికి చెప్పాలంటే ఆవు అనేది ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదట మచ్చిక చేయబడింది సాధు జంతు ఆవు. పాలు అదే శ్రేష్టం, మలం కూడా అదే చెప్పుకోడు కదండి. ఆవు పిడకలు అన్నాడు కదా. అయిపోయి ఆవు పాలు తాగుతానండి, ఏడు చేసేస్తుందండి. ఏం చేసేద్దే? అదే అలాగైపోయా ఇవాళ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. మనకేమో అసలు వేడి మనకి చేస్తుంది ఇప్పుడు. అర్థమవుతుందా? కాబట్టి ఆలోచించండి. ఇక్కడ మంగళకత్తిని ఎవరితో పోల్చాడు? అషూరు రాజు. ఈ 4 ఉపమానాలు చెప్పి అన్నాడు, ఇదిగో బాబు
మీకు సమూలమైన ధ్వంసం రాబోతుంది, మార్పు చెందండి. ఏం చెందమని చెప్పాడు? మార్పు చెందమని చెప్పాడు. ఇప్పుడు ఈ అన్నీ మనం ఎందుకు చదువుకోవాలి? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చదువుకోవాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అది వాళ్ళు ఎలాగైతే క్షవరం అయిపోయారో మనం అలా అవ్వకుండా ఉండడానికి ఈ సంగతులు మనకు ఎలాగున్నాయి? దృష్టాంతాలుగా ఉన్నాయి. వాళ్ళు ఆశించినట్లుగా చెడ్డదాన్ని ఆశించకండి, వారు చేసినట్లుగా చెడు క్రియలు చేయకండి, దృష్టాంతములుగా ఉన్నాయి. 11వ వచనం కూడా చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఏం తెచ్చుకోవాలన్న మనం? బుద్ధి తెచ్చుకోవాలి. అలా ఏం తెచ్చుకోలేదు? బుద్ధి తెచ్చుకోలేదు. మరి మనం తెచ్చుకుందామా? తెచ్చుకోవాలా? బుద్ధి తెచ్చుకోవద్దా? బుద్ధి తెచ్చుకోవటానికి దేవుడు ఈ సంగతులు రాశాడు. వారు ఆశించినట్లుగా చెడ్డవాటిని ఆశించకున్నట్లుగా దేవుడి సంగతులు రాశాడు. రెండవదిగా యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలగడానికై రాశాడు. పేతురు 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ఏం చేశాడంట? భస్మము చేసి ముందుకు అంటే తర్వాతలో కూడా భక్తిహీనులుగా, ఏళకలాగా భక్తిహీనులుగా ఉండేవారికి దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి, కదా, వాటికి ఏం విధించాడు? నాశనము విధించాడు. వాళ్ళు అలా చేశారు కాబట్టి ముందు తరంలో వాళ్ళు కూడా ఇలా ఉండొద్దురా అబ్బాయి అని చెప్పడానికి రాసేటంట దేవుడు. అర్థమవుతుందండి? రోమాపత్రిక 15వ అధ్యాయం, రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము. అది ఇప్పుడు ఎంతకీ ఈ 4 ఉపమానాల ద్వారా ఏం పొందాలి మనం? చెప్పండి అమ్మ, చెప్పండి. బోధ కలుగుటకై, కదా. కొరింథీ మొదటి పత్రిక 10:11లో బుద్ధి కలుగుటకై అన్నాడా? ఇంత చదివేశారు మీరు. కొరింథీ మొదటి పత్రిక 10:11లో ఏమన్నాడు? బుద్ధి కలుగుటకై. రోమాపత్రిక 15లో ఏమన్నాడు? బోధ కలుగుడు. బుద్ధి కలగడానికి బోధ కలగడానికి తేడా ఏంటి? ముగిస్తాను, ఈ మాట చెప్పి ముగిస్తాను. బుద్ధి కలగడానికి బోధ కలగడానికి తేడా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను టీచర్ని, క్లాస్లోకి వెళ్తూ సైలెన్స్ ప్లీజ్ అంటాను, సైలెన్స్ ప్లీజ్ అంటాను. సైలెన్స్ ప్లీజ్ అన్నప్పుడు సైలెంట్ అయిపోతే నాకు బాధ లేదు, నా పాఠం ఏదో నేను మొదలు పెట్టుకుంటాను. ఎవడో 4-5 కేకలు ఎత్తా బొబ్బలు ఎత్తున్నారు అనుకోండి, ఒరే ఓసారి ఒకటి నేను రమ్మంటాను, ఒక్కటిచ్చుకుంటాను. మిగిలిన వాళ్ళందరూ అల్లరి చేస్తారా, కూలైపోతారా? చెప్పండి. వాళ్ళందరికీ ఏం కలిగింది? ఇప్పుడు ఈయనకో దెబ్బ ఎత్తే వాళ్ళకి అందరికీ ఏమైంది? బుద్ధి కలిగింది. బోధకు అర్థం చేసుకోకపోతే బుద్ధి తెచ్చే పరిస్థితికి రావాలి, అంతేనా కదా? బోధ, దేవుడు ముందు బోధిస్తాడు. ఇదిగో యెరూషలేం పట్టం చూపించాడు. యెరూషలేం పట్టం చూపించడం మాదు 430 సంవత్సరాలు ఈ పరిస్థితి ఉంటుందని చెప్పాడు. మీరు తిండి తక్కువగా దొరుకుతుందిరా, అన్నం నీళ్లు దొరకవురా బాబు, అన్నం దొరకదురా బాబు, అపవిత్రమైన ఆహారం దొరుకుతుందిరా బాబు, ఇదిగో క్షౌరం కూడా జరిగిపోద్దురా బాబు అని చెప్పాడు. కానీ వాళ్ళు విన్నారా? అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఈ సంగతులన్నీ మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే, ఈ సంగతులన్నిటిని బట్టి మనం ముందు బుద్ధి తెచ్చుకోవాలి. ముందు బోధ, ముందేంటి? బోధ. సైలెన్స్ ప్లీజ్ అన్నప్పుడు సైలెంట్ అయిపోతే బాధ లేదు. ఆ తర్వాత సరిగ్గా ఓ దెబ్బతింటే తప్ప అందరూ లైన్లోకి రారు. అందుకని ఇప్పుడు ఆల్రెడీ దెబ్బతిన్న వాళ్ళని దేవుడు చూపించాడు మనకి, అవునా కదా? చూపించాడా లేదా? నువ్వు దెబ్బతినేదాకా అలాగా ఉంటావా? కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఇవి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి, కదా. ఇవన్నీ ఎందుకు సంభవిస్తాయో లేవియాకాండం 28వ అధ్యాయంలో కూడా చెప్పాడు. మాట చదవండి ఒక్క మాట. లేవియాకాండం 26వ అధ్యాయం
లేవియాకాండం 26వ అధ్యాయం 18వ వచనం. ఇవన్నీ ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాట వినని ఎడలా అన్నాడు కదా. అర్థమైందా? ఇన్ని సంభవిస్తున్నా మీరు నా మాట వినకపోతే నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా వాళ్ళని దండించడానికి అది నువ్వు దండించబడతావు. కాబట్టి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. ప్రభువా, నా పాపాలు నీ సన్నిధిలో ఒప్పుకుంటాను. ఇవన్నీ ఎందుకు వీళ్ళకి జరిగినాయి అంటే, ఎందుకు జరిగినాయి అంటే ఇవన్నీ వీళ్ళకి ముఖ్యంగా చదువుకున్నాం ఇందాకన. ఎందుకు జరిగింది? అన్యాయం. ఏది అన్యాయం. అమ్మా, తెలిసినంత మట్టుకు ఏ ఒక్క వ్యక్తికి మనం అన్యాయం చేయకూడదు. దేవుని పిల్లలు ఎవరూ కూడా అన్యాయము చేయకూడదు. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుడు. ఆయన నమ్ముకున్న పిల్లలు న్యాయంగా ఉండాలి. ఎవరికి నష్టం కలిగించకూడదు. కొన్నిసార్లు మనం బాధపడినా పర్వాలా, కానీ ఎదుటివారిని మాత్రం మనం బాధ పెట్టవద్దు. అన్యాయం. రెండోది ఏంటంటే చెప్పినా కూడా వినకపోవడం. అంతే కదా. యెరూషలేము పట్టణం చూపించాడు, పండుకోమని చూపించాడు, తర్వాత కొలపాత్ర చూపించాడు, 20 తులాల భోజనం చూపించాడు, 750 మిల్లీలీటర్ల వాటర్ చూపించాడు. ఇవన్నీ చూపించి క్షౌరం చేయించుకొని, ఒకటేమో కాలిపోయి, ఒకటేమో కత్తికి ఖడ్గము చేత నరకబడి, ఒకటేమో ఎగిరిపోయి, ఇంకా కొంచెం మాత్రమే మిగులుతుందిరా బాబు అని చెప్పినా కూడా వాళ్ళ ఏం లేదు, మార్పు లేదు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం మరొక్కసారి మనల్ని హెచ్చరిస్తుంది. యుగాంతమందున్న మనకు ఇవి బుద్ధి కలగడానికే దేవుడు రాసిపెట్టాడు. ఇప్పుడైనా మారుతారా? మార్పు చెందుతారా? జీవితాన్ని మార్చుకుంటారా? అవిధేయతలు మానివేస్తారా? ప్రభు మాటకు లోబడతారా? ప్రభు ఖచ్చితంగా నినివే వారు తమ అవిధేయతలు, తమ చెడు క్రియలు మానుకున్నారంట. చదవండి. నినివే యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక అంటారా? కీడు చెయ్యక మానే దేవుడు మన దేవుడు అండి. ఎప్పుడు మానుతాడు? మనం మార్పు చెందితే. మార్పు చెందకపోతే కీడులో పడాలి. బైబిల్ గ్రంథంలో ఏముంది? హృదయాన్ని కఠినపరుచుకున్న వాడు కీడులో పడతాడట. హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు ఏం పడతాడు? కీడులో పడతాడు. నినివే పట్టణస్థులకు కూడా వర్తమానం అందింది. నినివే పట్టణస్థులు ఏం చేశారు? చెడు నడతలు మానేశారు. దేవుడు ఏం చేశాడు? వారిని కరుణించాడు. చేయదన్న కీడు చేయక మానాడు. కానీ యెరూషలేములో ఉన్నవారు అలా కాదు. ఎన్ని వర్తమానాలు వెళ్ళినా, ఎన్నిసార్లు ప్రకటించినా వారు మార్పు చెందలేదు. ఇంకొక మాట చెప్పనా? యెరూషలేము వాళ్ళు అనగా దేవుని పిల్లలు మార్పు చెందలేదు. నినివే వారు అనగా అష్షూరు రాజ్యం, ఇది అష్షూరు రాజ్యానికి సంబంధించింది. అష్షూరు రాజ్యంలోని శత్రువులు ప్రభువుని నమ్ముకున్నారు. నేను చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ఎరుగుతున్నవాడు నష్టపోయాడు. అన్యుడైన వాడు ప్రభువుని నమ్మి బాగుపడ్డాడు. నువ్వేంటి? నీ పరిస్థితి ఏంటి? తెల్లవంచండి కళ్ళు మేడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు. యెహెజ్కేలు గ్రంథం ద్వారా కొన్ని మాటలు మాకు తెలియచేశారు. స్తోత్రాలు. ఉపమాన రూపంగా యెహెజ్కేలు మాకు చూపిస్తూ మీరు ఇచ్చిన వర్తమానం కొరకై స్తుతులు చెల్లిస్తూ, నీవు మాకు ముందు సూచనలు చూపిస్తున్నావు ప్రభువా. ఆ సూచనలకు లోబడకపోతే ఎంత తీవ్రని నష్టాన్ని మేము అనుభవించాలో మాకు తెలియచేశావు. యుగాంతమందున మాకు బోధ కలగడానికి, యుగాంతమందున మాకు బుద్ధి కలగడానికి ఈ సంగతులు వ్రాయించినందుకై స్తుతిస్తూ, మాలో ఉన్న అన్యాయాన్ని, మాలో ఉన్న అవిధేయతను మేము మార్చివేసుకోవడానికి, సరి చేసుకోవడానికి, మారు మనసు పొందడానికి కృపనిమ్మని, నినివే పట్టణస్థుల వలె క్షమాపణ పొందడానికి, నినివే పట్టణస్థుల వలె నీ ద్వారా మేలు పొందడానికి మాకు సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.